అన్నా ఇటు చూడు, సోమశేఖర్ నిలబడుతున్నాడన్నా. ఆడు నిలబడితే ఏంట్రా, నేను కాలు మీద కాలేసుకుని కూర్చున్నా. ఆడు నిలబడేది ఎలక్షన్ లో అన్నా. నిలబడిన వాళ్ళంతా గెలుస్తారా? ఈ ఈవీఎంలో వచ్చాక ఎవడి మీద ఎవడికి గ్యారెంటీ లేదు. చూస్తావేంట్రా, పో. బయటికి. అయ్యా మీరేమైనా ఇంటి వానరా? కాదు. అప్పుడైతే నోరు మూసుకోరా. ఎవరది? అయ్యా చూడండి అయ్యా, నమస్కారం అయ్యా. రే నువ్వు ఆగరా. ఎవరా నువ్వు? అయ్యా పనెత్తుకుంటూ వచ్చానయ్యా. వెతుక్కని వెళ్ళిపో. అయ్యా నేను నవ్వే పొజిషన్ లో లేను, మీ దగ్గర పని చేయడానికి వచ్చానయ్యా. ఉన్న వాళ్ళకి ఇక్కడ పని లేదు, ఇక నీకెక్కడి నుంచి పని ఇమ్మంటావు? వెళ్ళు. ఏంటమ్మా వీడు పెద్ద వేస్ట్ గార్డ్ లో ఉన్నాడు, వేదాంతం చెప్తున్నాడు, వచ్చేయమంటావా? అరే నీ ముందున్నది మామూలుడు కాదు, మరి అదిగో అడుక్కోరా. అయ్యా కాదనకండయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలాగే పేడకాళ్ళు ఎత్తగలనయ్యా. ఏమంటారా పేడకాలంటున్నావు? చంపేస్తా. ఎవరేమైనా ఇంజనీర్ పని చేస్తున్నారా? నోరు మూసుకోరా. అయ్యా మీరు చెప్పండి అయ్యా. నువ్వు పేడెత్తుతావురా, కానీ అది అక్కడ ఉండాలిగా. అమ్మా వింటున్నారుగా, మీరే ఒక ఐడియా చెప్పండి. పశువుల్ని బాగా చూసుకుంటానని చెప్పరా. అయ్యా నేను పశువుల్ని బాగా చూసుకోగలనయ్యా. అయితే సార్ దాన్ని చూసి చెప్పు. అయ్యయ్యో ఏంటమ్మా మీరు పింకి గింకి అంటే మామూలు ఇద్దనుకున్నాను. ఇదేదో ఖడ్గమురుగంలా ఉంది, నన్ను బలివ్వాలనుకుంటున్నారా? రై ఎందుకంటే పెద్దదాన్ని బాహుబలిలో అని చేశాడు, చూడలేదా? ఏయ్ బాహుబలి అది గ్రాఫిక్ అమ్మా, మీరు ఇక్కడికి వచ్చి చూడండి. అది ఊపిరి తీసుకుని వదిలిందంటే మీరు ఊపిరి వదిలేస్తారు. ఏంటి ఆడలాడు మాట్లాడుకుంటున్నాడు? వాడు నా వైపు చూస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అక్కడ పరిస్థితులు బట్టి నువ్వే ఏదో ఒకటి చేయరా. ఇస్తున్నాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఎద్దును చూసావుగా, ఇంకెళ్ళిపో. అయ్యా పాటు పాటు కూడా పాలు తెప్పిస్తానయ్యా. ప్లీజ్ అయ్యా మీ కాలు పట్టుకుంటారు, ఏదైనా పని ఉంటే ఇప్పించండి అయ్యా. పంపించండి. అమ్మా ఆఖరికి పేడెత్తడానికి కూడా ఈ మొహం పనిచేయట్లేదు, ఓడిపోయాను కదా, ఇక నాకు పాత ముఖం రాదమ్మా. అయ్యో ఈ ప్లాన్ కూడా పోయిందా? అయ్యా పింకి తాడు తెంపుకుంది, పరిగెట్టండి. పరిగెట్టండి. అందరూ పరిగెడుతున్నారు, ఎవరు పట్టుకుంటారా? తప్పించుకోండి. ఎద్దు నీ వైపే వస్తుంది, తప్పుకోరా. ఎద్దు వస్తుందిరా మొద్దు. ఈ మొహం చూస్తే అందరూ తిట్టుకుంటున్నారమ్మా, ఇక నాకెవరు మర్యాద ఇస్తారు? మనం ఓడిపోయాం. చిన్న పిల్లల భయపడద్దు, అది కొమ్ములతో నిన్ను కుమ్మడానికి వస్తున్న పారిపోయే ప్రయత్నం చేయకో. భయపడకుండా ఎదురు తిరిగి నిలబడు, ఇదే నీ ఆఖరి అవకాశం. వెళ్ళు. ఏమైంది? నువ్వేంట్రా బాహుబలి బామడిదిలో ఉన్నావు? రేయ్ యు ఆర్ డిస్మిస్డ్. అన్నా అది అపాయింట్మెంట్ అన్నా. రే ఈ రోజు నుంచి నువ్వు అపార్ట్మెంట్ రా. అపాయింట్మెంటా? నేనేంటి ఎలా ఉండేవాడిని? ఇప్పుడే పరిస్థితిలో ఉన్నాను. ఏంటి అలా చూస్తున్నావు? ఓ బుడబొక్కలోడు చేసిన పనిది. ఎలాగైనా మైకేల్ జాక్సన్ లా బారిపోవాలి. బీడి జస్టీ బీడి బీడి జస్టీ బీడి. నువ్వు వరిసి నన్ను పట్టించుకే తల్లి, నీకు దండ పెడతాను. బీడి జస్ట్ బీ బీడి. ఏం చేస్తున్నావు? 3 అడుగులు 4 అడుగులైనా కనబడలేదు. ఏమా లోపలేమీ లేదమ్మా. లోతుగా తవ్వి చూడరా. బాగానే చెప్తున్నారు, వచ్చి తవ్వండి తెలుస్తుంది. నేను తవ్వుతూ ఉంటాను గానీ ఆ పక్క కొట్లు చూసుంటే పట్టండి. ముందు చెప్పింది చేయరా, ఇంకా తవ్వరా. ఇంకెంత తవ్వాలి, నా వల్ల కావట్లేదు.
బండరాయ్. ఏమ్మా మీ ఊర్లో దీన్ని కలసమంటారా? దీని గురించా నా చేత ఎంతో తవ్వించారు. నేను అప్పుడే చెప్పా ఇలాంటివన్నీ నమ్మొద్దే అని. నువ్వు ఊరుకో మాషా. మీరేం కంగారు పడకండి, ఇంకోసారి తవ్వి చూస్తాను, ఏదైనా దొరుకుతుందేమో. అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మేమే దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడి చేస్తాం. మీరెలా బయటపడతారో అర్థం కావడం లేదు. అదే అదే మాషా, దొరికేసింది మాషా. ఎక్కడ ఎక్కడ? రేయ్ రేయ్, ఆ ఎద్దు నీళ్లు తాగే పాత్ర తీసి తీసిరేరా. అదా ఆ పాత్రేరా, ముందు తీసేసిరే. నమ్మలేకపోతున్నాను. దొరికేసింది మాషా. ముందు విసిరే. ఏంటి ఇత్తడి పాత్ర అండి? ఇలా ఇవ్వు, ముందు విసిరేరా. దీన్ని పెట్టుకుని మనం అమెరికా ఎలా వెళ్తాం? రేయ్, దాంతో అమెరికాని కొనేయచ్చురా. ఛీ, విసిరేరా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, తవ్వి చూస్తానే ఏదైనా దొరుకుతుందేమో. రేయ్, షటప్. నేను పనిలో దిగానంటే అయ్యే వరకు ఆగను. ఇక నేనే వెళ్తాను. రేయ్, ఎవరన్నా వస్తారా? విసిరేరా. ఏమా అది ఇత్తడి పాత్ర అని చెప్తున్నాను కదా. 10 కిలో శనగపప్పు కూడా ఎవరు దాన్ని ఏం చేసుకుంటారు? రేయ్, ఆ? ఆ కలశం కావాలంటే నువ్వు తవ్వి తీసుకోరా. ఇది ముందు మాకిచ్చేరా. కాల్సం నేను తీసుకున్నా. అయితే సూపర్. అందుకంటే ఇంకే కావాలి? ఏదది? రేయ్, ముందు ఆ పాత్రను విసిరేరా. ఇదిగో ఇస్తున్నాను. ఇద్దరు కలిసి దీన్ని ఏదో ఒకటి చేసుకోండి. తీసుకో తీసుకో, తొందరగా తీసుకోండి. పారిపోతున్నారు, వాళ్ళు కాకుండా పట్టుకోండి. అయ్యో దీపావళి పక్కన కలుస్తున్నావురా. ఎదురు దూకేయచ్చు. గోడ కంటే నేనే బలంగా ఉన్నాను, మొత్తానికి బయటపడ్డాను. వెళ్ళి పట్టుకోండి. ఎందుకన్నా మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? నన్ను ఏం చేయమంటావురా? ముందళ్ళ పంజుడు. నువ్వు ఎప్పుడు మారుతావే ఏంటో. మాషా, తొందరగా మాట్లాడు. వస్తున్నాం కదే. ఏయ్! అయ్యో దాహం వేస్తుంది. అన్నీ ఖాళీగా ఉన్నాయి. చెట్టుకేమో నీళ్ళు వేస్తున్నారు. ఇన్ని బుక్కులు ఏంటి? ఫిష్ ట్యాంకులో ఉన్నాయి, పర్లేదు తగ్గేద్దాం. రైట్ ఎవరు నువ్వు? సార్ 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 అరవకండి సార్, నేను దొంగను కాదు సార్. బయట అందరూ నన్ను తరుముతున్నారు సార్, ప్లీజ్ సార్. ఏంట్రా తడుకుంటున్నావు? ఏలే సార్, దాహం వేస్తే ఫిష్ ట్యాంకులో నీళ్ళు తాగేసాను సార్. ఫిష్లు లోపల డాన్స్ వేస్తున్నాయి సార్. ఏంటి బాగా అవుతుంది? అయ్యయ్యో పాపా, నవ్వద్దు పాపా. అయ్యయ్యో నవ్వద్దు చెప్తున్నానుగా. అయ్యో అయ్యో ఎక్కడికి ఎదుగుతున్నాయే. అయ్యో అయ్యో అమ్మ నువ్వు నవ్వుతున్నావు. సార్ మీ పాప. నువ్వు నటిస్తావా? సార్ నిజంగా లోపలికి వెళ్ళిపోయాయి సార్. మీతో నేను ఎందుకు అబద్ధం చెప్తాను? సినిమాలో నటిస్తావా? సినిమాలో మా డాడీ డైరెక్టర్. నటిస్తాను సార్. హలో. నీకు సిగ్గు అనిపించలేదా? లేదు. ఇంకోసారి చెయ్యి. హలో. వాళ్ళు 4 తగిలించగానే మమ్మల్ని పట్టించేసావు కదా.
నన్ను చావగొట్టేశారు, అయినా నేను నోరిప్పలేదు. ఓ నలుగురు నన్ను పట్టుకొని కదలకుండా కాళ్ళు చేతులు కట్టేసి ఆ తర్వాత మందు బాటిల్ ఓపెన్ చేసి నోట్లో పోసేశారు. నిజం చెప్పేశాను, బట్ మై లవ్ ఇస్ ట్రూత్, 100% ట్రూత్. నా మాషా కోసం నా ప్రాణమైన ఇస్తాను. నీ బలమేంటో నీకు తెలియదు. నువ్వైపోతే ఒక మగధీరుడు, ఒక బాహుబలి, ఒక పాష. అప్పుడే దొరుకుతుంది నీకు మాష. నీ బాడీలో స్ట్రాంగ్ గా ఉండే ఒక బండి తీసుకురా. నా మాషా పక్కన ఉందా? ఉన్నాను బంగారం, నా నల్ల బంగారం. ఎలా ఉన్నావు బంగారం? ఐఎమ్ వెయిటింగ్. యూర్ సో క్యూట్. వాచింగ్. ఐ యామ్ ఫైటింగ్. హలో మాషా.